యాహ్! ఎయిర్ ఇండియా ఫ్లైట్ బోయింగ్ 787-8 డ్రీమ్ లైనర్ యాక్సిడెంట్‌కి గురయ్యి, మొత్తం అందులో ఉన్న 242 మందిలో 241 మంది చనిపోయారు. ఒక్క రమేష్ విశ్వాస్ కుమార్ అనే ఒక 40 ఏళ్ల అతను మాత్రమే బతికాడు. అతనిది సీట్ నంబర్ 11 ఎమర్జెన్సీ డోర్ పక్కన ఉంటది. విండో సీటు. సో, ఆ సీట్‌తో పాటు అతను బయట పడడం వల్ల బతికాడు. మిగతాది యాక్చువల్‌గా అతను చెప్పిన దాని ప్రకారం ఇది పేలిపోయిందని చెప్తున్నారు. పెద్ద శబ్దం వచ్చిందని. అంటే ఇంజిన్‌లో దాదాపు 1,25,000 వేల ఆహ్, ఆహ్, లీటర్ల ఇంధనం. ఇంధనం అంటే ఏటీఎఫ్ అంటారు దీన్ని. ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ అంటారు. కిరోసిన్ బేస్డ్ ఇంధనం. ఈ ఏటీఎఫ్ ఇంధనం 1,25,000 లీటర్ల ఇంధనం ఉండడం వల్ల ఆహ్, అది బరువు గూడా ఎక్కువగా ఉంది. అయితే మామూలుగా ఈ విమానం దాదాపు 1,27,930 కేజీలని బరువునైతే మోయగలిగిన కెపాసిటీ అయితే ఉంటుంది. అట్లాగే రేంజ్ గూడా 13,530 కిలోమీటర్ల రేంజ్ వరకు ఇది ప్రయాణించగలదు. అయినప్పటికి కూడా ఆహ్, ఇది ఆహ్, బయలుదేరిన రన్‌వే 23 రన్‌వేలో స్టార్ట్ అయింది. 625 ఫీట్ ఆల్టిట్యూడ్‌కి వెళ్ళి అక్కడి నుంచి అది డౌన్ అయిపోయింది. లిఫ్ట్ సరిగ్గా పనిచేయలేదనేది ప్రధానంగా ఇప్పటివరకు చెప్తున్నారు. 2 ఇంజిన్‌లు ఉంటాయి. 2 హై బైపాస్ టర్బోఫాన్ ఇంజిన్‌లు. ఆ 2 కూడా ఫెయిల్ అయినాయని చెప్తున్నారు. సో, మొత్తంగా అయితే 241 మంది విమానంలో ఉండేవాళ్ళు చనిపోయినారు. అది పడిన హాస్టల్ బీజే మెడికల్ కాలేజ్ హాస్టల్ మీద పడింది. అప్పుడు మెస్‌లో భోంచేస్తా ఉండడం పిల్లలు. మెడికోస్ దాదాపు 75 మంది ఇప్పటివరకు చనిపోయినారని చెప్తున్నారు. ఏదైనా 300 మందికి పైన చనిపోయినారు. వీళ్ళని ఐడెంటిఫై చేయడం కూడా కష్టంగా ఉంది. కాలిపోయే బర్నింగ్ కాబట్టి. అందువల్ల డీఎన్ఏ పరీక్షలు చేస్తున్నారు. దాదాపు 1000 మందికి డీఎన్ఏ పరీక్షలు చేయాల్సి ఉంటది. టైం పడతదని. అది కూడా ఒక్క దగ్గర లేరు వాళ్ళు. కొంతమంది ఆహ్, హ్మ్, బ్రిటన్‌లో ఉన్నారు. కొంతమంది పోర్చుగీస్‌లో ఉన్నారు. కెనడా సిటిజన్ ఉన్నారు. ఇండియాలో కూడా రకరకాల ప్రాంతాల్లో ఉండాలి. వీళ్ళందరినీ వెతికి పట్టుకొని వాళ్ళకి డీఎన్ఏలు చేయాలి. సో, ఇదంతా కూడా ప్రాసెస్ టైము పట్టే అవకాశం ఉంది. సో, ఆహ్, ఇది పక్కన పెడితే ఆహ్, దీంట్లో నుంచి ఇప్పుడు రకరకాల స్టోరీలు బయటకొస్తున్నాయి. ఎప్పుడైనా ఇలాంటి పెద్ద ప్రమాదం జరిగినప్పుడు దాని సైడ్ లైట్స్‌గా అనేక స్టోరీస్ బయటకొస్తాయి. దీంట్లో ముఖ్యంగా మనకి ప్రధానంగా ఇమ్మీడియేట్‌గా వైరల్ అయింది ఒక వీడియో వైరల్ అయింది. ఆ వీడియో ఆకాష్ అనే ఒకతను ఆహ్, ఆహ్, ఈ వీడియో ఆకాష్ వత్స అతని పేరు. ఈ ఆకాష్ వత్స అనే అతను ఢిల్లీ నుంచి అహ్మదాబాద్‌కి 2 గంటల ముందు ఇదే ఫ్లైట్‌లో వచ్చాడు. సో, ఆహ్, అతను ఒక వీడియో తీశాడు. అదేందంటే అక్కడ ఏది పని చేయట్లేదు. రిమోట్ పని చేయట్లేదు. ఏసీ పని చేయట్లేదు. అక్కడున్న స్క్రీన్‌లు గాని ఏవి పని చేయట్లేదు. పరమా డొక్కిగా ఉంది ఇది. దారుణంగా ఉంది ఈ ఫ్లైటు. ఇట్లాంటి ఫ్లైటు ఇంకా ఎందుకు నడుపుతున్నారని ఎయిర్ ఇండియా మీద ఆగ్రహం వ్యక్తం చేస్తూ అతను వీడియో రిలీజ్ చేశాడు. అతను ఇప్పుడు కూడా ఇంకా నేను చాలా విషయాలు బయటికి చెప్తానని గూడా అతను అనౌన్స్ చేశాడు. దాంతో పాటు ఆహ్, య ఈ దీంట్లో ఎలాంటి ప్రయాణికులున్నారు అన్న వీడియోలు కూడా బయటకొచ్చాయి. ఒక డాక్టర్ ఫ్యామిలీ తల్లి డాక్టరు, తండ్రి డాక్టరు, ఒక పాప, ఇద్దరు అబ్బాయిలు. వాళ్ళ ఫ్యామిలీ గురించి వాళ్ళ ఫ్యామిలీ లండన్‌లో సెటిల్ అవ్వాలని వెళ్తున్నారు. అక్కడ మెడికల్‌గా డాక్టర్‌లుగా అక్కడ జాబ్‌లొచ్చాయి. అక్కడ సెటిల్ అవ్వాలని వెళ్తున్నారు. వాళ్ళు చనిపోయారు. అట్లాగే ఇద్దరు బ్రిటిషర్సు అక్కడ ఎయిర్‌పోర్ట్‌లో కూర్చొని ఈ గుడ్ బై ఇండియా అంటూ సరదాగా మేము హ్యాపీగా మా హోమ్స్‌కెళ్తున్నాము అని ఒక వీడియో షేర్ చేసుకున్నారు. వాళ్ళిద్దరూ గూడా చనిపోయారు. తర్వాత విజయ్ రూపాని ఎక్స్ సీఎం ఆయన వాళ్ళ భార్య 6 నెలలుగా వాళ్ళ కూతురు దగ్గర లండన్‌లో ఉంటే ఆమెని తీసుకురావడానికి తను వెళ్తున్నాడు. విజయ్ రూపాని ఎక్స్ గుజరాత్ సీఎం ఆయన హ్మ్. చనిపోయాడు. అట్లా కో పైలట్ గూడా ఒక సినిమా హీరోకి బంధువని జెప్తున్నారు. ఇలాగా రకరకాల స్టోరీస్ గూడా ఇండివిడ్యువల్ స్టోరీస్ అతి దారుణమైన పరిస్థితిలో వాళ్ళ కథలు. ఈ రమేష్ బతికిన ఏకైక రమేష్ వాళ్ళ బ్రదర్ గూడా ఆహ్, అదే ఫ్లైట్‌లో ఉన్నాడు. అతను వేరే సీట్‌లో ఉన్నాడు. అతను గూడా చనిపోయాడు. సో, ఇలాగా ఇండివిడ్యువల్ స్టోరీస్ వింటున్నప్పుడు హృదయ విదారకంగా ఉంది. అయితే టాటా ఎయిర్‌లైన్స్ ఇమ్మీడియేట్‌గా స్పందించి దాని చైర్మన్ చంద్రశేఖర్ నటరాజన్ ఒక్కొక్కరికి ₹1,00,00,000 అనౌన్స్ చేశారు.
దాంతో పాటు వీళ్ళకి ట్రావెల్ ఇన్సూరెన్స్ అవన్నీ గూడా వస్తుందని జెప్తున్నారు. ఏదేమైనప్పటికీ డబ్బులైతే ఒక మనిషికి 2,00,00,000 పైనే వచ్చే అవకాశాలైతే ఉన్నాయి. సీరియస్‌గా దీని మీద ఎంక్వైరీలు గూడా మొదలైనయి. ఆల్రెడీ రామ్మోహన్ నాయుడు ఏవియేషన్ మినిస్టర్ అక్కడే ఉన్నాడు. అమిత్ షా వచ్చాడు. మోడీ గూడా విజిట్ చేస్తాడని జెప్తున్నారు. ఇదెందుకంటే ఇంటర్నేషనల్ ప్రెషర్ గూడా ఉంది. ఎందుకంటే దీంట్లో దాదాపు 53 మంది బ్రిటిషోళ్ళు ఉన్నారు. 7 మంది పోర్చుగీసోళ్ళున్నారు. ఒక కెనడియన్ సిటిజన్ ఉన్నారు గాబట్టి ఇంటర్నేషనల్ ఇది గూడా ఉంది. తర్వాత ఈ బోయింగ్ అనేది అమెరికా విమానం గాబట్టి అక్కడ గూడా దీని మీద విచారణ అక్కడున్న ఎంటీఎస్‌బీ అంటారు. అంటే ఎన్‌టీఎస్‌బీ నేషనల్ ట్రాన్స్‌పోర్ట్ సేఫ్టీ బోర్డు. ఇదే ప్రపంచవ్యాప్తంగా విమానాల ప్రమాదాల్ని విచారించేది ఈ సంస్థే అనమాట. ఇది ఎవ్రీ ఇయర్ 400 ఇంటర్నేషనల్ విమాన ప్రమాదాల్ని 2000కి పైగా డొమెస్టిక్ విమాన ప్రమాదాల్ని ఈ సంస్థనే ఎన్‌టీఎస్‌బీనే విచారిస్తుంది. వాళ్ళిప్పుడు మన డైరెక్టర్ ఆహ్, జనరల్ ఆఫ్ ఏవియేషన్ దీనికి వాళ్ళు హెల్ప్ చేస్తున్నారు.